హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వకర్మ గురించి నా వీడియోలో ఇంతకుముందు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నా అనుభవాలు మీతో షేర్ చేస్తున్నాను. అంటే నేను అసెస్మెంట్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశాను, వైవో ఎలా కండక్ట్ చేశాను, ఎలా క్లాస్ అనేది కండక్ట్ చేశాను, బయోమెట్రిక్ ఎలాగా, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఒక వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు రీసెంట్గా కూడా బ్యాంక్ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయి. దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు మిమ్మల్ని పదే పదే చూడమంటున్నానంటే, ఈ విశ్వకర్మ ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలియాలి. ఇప్పుడు వరకు ఎవరో అయితే అప్లై చేసుకోలేదు, చాలామందికి అప్లై చేసుకోలేదు. ఎలక్షన్ కారణంగా సర్వర్ కూడా అవ్వట్లేదు. సో ఎలక్షన్స్ అయ్యాకైనా అప్లై చేసుకుంటారని నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం మీలో ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ట్రైనింగ్లో ఏం జరిగిందనేది మ్యాక్సిమం 90%కి తెలియదు. అండ్ ట్రైనింగ్ వస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వెళ్ళిపోతున్నారు అంతే తప్ప అక్కడ ఏం జరిగిందని వేరే వాళ్ళు అడిగితే మీరు చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు. మేబీ అందరూ కాదు, కొంతమంది అట్లా జరిగి ఉండొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని ట్రైనింగ్కి రాని వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళని అడిగితే మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. లేకపోతే నా వీడియోస్ అన్నా షేర్ చేయండి, ఇలా జరుగుతుంది అని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ బట్టి ఏంటంటే బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి 4,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది, అలాగే 15,000 రూపాయలు టూల్ కిట్ వస్తుంది, అలాగే 1,00,000 రూపాయ వరకు లోన్ వస్తుంది. అంటే ఫ్రీగా వచ్చినట్టే కాబట్టి మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక బెనిఫిట్ మనకి బిజినెస్ చేసుకోవడానికి. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది మనకి ఒక బెస్ట్ స్కీమ్ అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళని మరీ ప్రోత్సహిస్తున్నట్టు అనమాట. ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విశ్వకర్మ గురించి అప్లై చేసుకోండి అని. దీనికి ఏం కాదు, ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పాస్బుక్ తీసుకుని వెళ్ళి మీ సేవకు కానీ, ఇంటర్నెట్ సెంటర్కి కానీ, గ్రామ సచివాలయానికి వెళ్ళి ఇలా విశ్వకర్మకి అప్లై చేయమని చెప్పండి. చెప్పేటప్పుడు మీ ఏదైతే ట్రేడ్ ఉందో, జాబ్ రోల్ ఉందో అది కంపల్సరీ చెప్పాలి. అంటే మీరు కార్పెంటర్ అయితే కార్పెంటర్ అని చెప్పి, లేదంటే టైలరింగ్ అయితే టైలరింగ్ అని చెప్పాలి. ఇన్ కేస్ మీరు సరిగ్గా అక్కడ చెప్పకపోతే మీరు చేస్తున్న పని ఒకటి, ట్రైనింగ్కి వేరే పని వస్తుంది, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో అలా కాదు, మీరు అప్లై చేసినప్పుడు మీ ట్రేడ్ చెప్పండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో వాడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ప్రింట్అవుట్ ఇస్తారు, దాని మీద చెక్ చేసుకోండి. రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ అయిన అమౌంట్ ఎందుకు పడలేదు అని చెక్ చేస్తే వాళ్ళ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. అది సర్వర్ బిజీ అవడం వల్ల, లేదంటే టైప్ చేసి అతను మిస్టేక్ చేసాడో ప్రాబ్లం జరిగిపోయింది. కానీ ఆమెకి అమౌంట్ అనేది రాలా. అది రెక్టిఫై అవ్వడానికి కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయకుండా మీరే అప్లికేషన్ పెట్టినప్పుడు టైపింగ్ ఏదైతే జరుగుతుందో ప్రింట్అవుట్ ఇచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పేరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఐఎఫ్సి కోడ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. సో నా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ట్రైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను. అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాను. బ్యాంక్ లోన్ గురించి చెప్పాను. మిషన్ టూల్ కిట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్పాను. సో నా వీడియో స్కిప్ చేయకుండా మీరంతా చూస్తారని, తెలియని వాళ్ళకి కూడా దీని గురించి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రైనింగ్ అంటే అందరూ కొంచెం కంగారు పడతారు, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందని. నేను దానికోసమే మీకు కొన్ని ఫొటోస్ తీసుకుని మీకు చూపించడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎగ్జాము, ఇంటర్వ్యూ, వైవా, ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఈ విధంగా జరుగుతుందని మీకు చూపించడం కోసమే ఇదంతా షూట్ చేశానండి. కొంతమంది కంగారు పడతారు, తెలియకుండా ట్రైనింగ్ ఎలా జరుగుతుందో ఏంటని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ కోసమే నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరైతే కంగారు పడకండి. ట్రైనింగ్ అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. మీకు తెలిసిన వరకే అంతానే. కానీ ఏంటంటే అది ఎంతవరకు తెలుసు అన్నది ఎగ్జామ్ కండక్ట్ చేసి, వైవా కండక్ట్ చేసి, మళ్ళీ మీకు మీ స్కిల్ అప్డేట్ చేసుకోవడం కోసం మీ క్లాస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇదండి నా ఎక్స్పీరియన్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పిందంతా నా గురించి ఇంట్రడక్షన్, ఫస్ట్ వీడియో కాబట్టి నా గురించి ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు మనం విశ్వకర్మ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఈ విశ్వకర్మ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇది చేతి పని చేసుకునే వృత్తులలో ఉంటారు కదా,
చేతి హస్త కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవప్రదంగా ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. అది సెప్టెంబర్ 17, 2023 అది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చేతి పనులు చేసుకుంటారో వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశారు. అయితే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే అందరూ అప్లై చేసుకోవచ్చా అంటే అట్లా కాదండి. ఇది అప్లై చేసుకోవాలంటే 15 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, 15 సంవత్సరాల ఏజ్ నిండి ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఒక పర్సన్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మన పేరున కానీ ఆ రేషన్ కార్డుకి సంబంధించిన తాలూకు కానీ ఈ లోన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. లైక్ ముద్రా లోన్ కానీ ఏమన్నా మనం టిట్కో ఇల్లులు కానీ ఏమన్నా లోన్ తీసుకున్నా కూడా దీనికి మనకి ఎలిజిబిలిటీ రాదండి. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 18 రకాల చేవృత్తులని ప్రోత్సహించడం కోసం ఇది స్టార్ట్ చేశారని చెప్పాను కదా. ఆ 18 రకాలు ఏంటంటే అందులో మొదటిది ఏంటంటే కార్పెంటర్, దాన్ని హిందీలో సుతార్ అంటారు. చెక్కతో తయారు చేసే వాళ్ళని కార్పెంటర్, చెక్కతో వస్తువులను తయారు చేయడం లైక్ గుమ్మాలు, కిటికీలు, కబోర్డులు చేస్తారు కదండి, వాళ్ళని కార్పెంటర్స్ అంటారు. వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే బోట్ మేకర్, పడవలు తయారు చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే కవచం, ఆర్మరర్ అంటే ఆయుధాలు తయారు చేసేవారు. బ్లాక్ స్మిత్, కమ్మరి, మట్టితో తయారు చేసేవాళ్ళు, మట్టితో వస్తువులు తయారు చేసే వాళ్ళని బ్లాక్ స్మిత్ అంటారు. అది లోహర్ అని హిందీలో అంటారు. అలాగే హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ అంటే సామానాలు తయారు చేసేది, ఒక పనిముట్లు తయారు చేసే వాళ్ళని హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ అంటారు. తర్వాత వచ్చి లాక్ స్మిత్, తాళాలు తీసేవాళ్ళు, తాళాలు తయారు చేస్తారు కదండి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే స్కల్ప్చర్ స్టోన్ బ్రేకర్ అంటే శిల్పాలు తయారు చేసేవాళ్ళు. గోల్డ్ స్మిత్, సునార్ అంటే బంగారం తయారు చేసేవాళ్ళు, బంగారం మేకింగ్ చేస్తారు కదండి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాటర్, కుండలు తయారు చేసేవాళ్ళు. కోబ్లర్, చెప్పులు కుట్టేవారు. మాసన్, రాజమేస్త్రి అంటారు హిందీలో, అంటే తాపి మేస్త్రులు. బాస్కెట్ మేకర్, చీపులు తయారు చేసేవాళ్ళు, బుట్టలు తయారు చేసేవాళ్ళు. డాల్ అండ్ టాయ్ మేకర్, బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే బార్బర్, కటింగ్స్ చేసి హెయిర్ కట్లు అవి చేసేవాళ్ళు. గ్రాండ్ లైన్ మేకర్ అంటే పూలు తయారు చేసేవాళ్ళు. వాషర్మ్యాన్, డోబీ, బట్టలు తయారు చేసేవాళ్ళు. అలాగే టైలర్, దార్జీ, మన క్లాత్తో మనకి కాస్ట్యూమ్స్ తయారు చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిషింగ్ నెట్ మేకర్స్, వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఈ 12 వృత్తుల వారికి సహకారం అందించడం కోసం ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆయుధాలు ఇవ్వడం, అలాగే లోన్స్ ఇవ్వడం, అలాగే డిజిటల్ మార్కెటింగ్ పెంచడం, అంటే వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్గా తీసుకోవచ్చు. అలాగే దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అంటే దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేదా గ్రామ పంచాయతీకి కానీ వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంది. వెళ్ళినప్పుడు మీరు ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, రేషన్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి అప్లై చేయించుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ 3 ప్రాసెస్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుందండి. అది ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక వెరిఫికేషన్ జరుగుతుంది. రెండోది జిల్లా అమలు కమిటీ, జిల్లాలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్. అలాంటి లాస్ట్ వన్ ఏంటంటే స్కానింగ్. ఈ 3 అయిన తర్వాత మనకి పోస్ట్లో విశ్వకర్మ సర్టిఫికేట్ విత్ ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఇది రావడానికి టైం పడుతుందని కొంతమంది ఏం చేస్తున్నారంటే గూగుల్లోకి వెళ్ళి పిఎం విశ్వకర్మ అని కొట్టగానే ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుందండి. అందులో లాగిన్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లాగిన్లోకి వెళ్ళగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, దానికి కింద ఒక క్యాప్చా అడుగుతుంది. అది క్లిక్ చేయగానే మీకు ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుందండి. ఆ డాష్బోర్డ్లో మీకు ప్రధానమంత్రి విశ్వకర్మ సర్టిఫికేటు, ఐడెంటిటీ కార్డు కూడా అక్కడ మీకు ప్లేస్ అవుతుంది. మీరు కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరగా ఉన్న ట్రైనింగ్ సెంటర్, ఇవి 12 ట్రేడ్లకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అంటే 12 ఉండాలని కాదండి, అక్కడ మీకు సంబంధించిన ట్రైనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది 7 days ప్రోగ్రామ్ అండి. అది ఈ 7 days ప్రోగ్రాంలో ఫస్ట్ డే వచ్చేసరికి 0 అసెస్మెంట్ జరుగుతుంది, లాస్ట్ డే వచ్చేసరికి ఫైనల్ అసెస్మెంట్ జరుగుతుంది. సో మిగతా ఏ 5 రోజులు ఏదైతే ఉందో ఈ 5 రోజులు దాన్ని బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు.
ఈ బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏం చెప్తారంటే మీ ట్రేడ్కి సంబంధించింది, అంటే మీరు ఎందులో అయితే శిక్షణ పొందుతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన మార్కెటింగు, దానికి సంబంధించిన బిజినెస్ టెక్నిక్స్ అవన్నీ కూడా ఈ 7 డేస్లో, అలాగే దానికి సంబంధించిన టూల్స్, వాటి ఉపయోగాలు, వాటిని ఎలా వాటిని యూజ్ చేసుకోవాలి, అడ్వాన్స్గా వాటిని ఎలా వాడాలనేది కూడా ఈ 5 డేస్లో మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు ట్రైనర్స్ ద్వారా తెలుసుకుంటారు. ఈ 5 రోజుల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున జీరో అసెస్మెంట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్లో ఏం జరుగుతుందంటే మీరు నేర్చుకున్న దాని మీద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ఎగ్జామ్ పాస్ అవగానే మీకు స్టైఫండ్ వస్తుందండి. ఎగ్జామ్ క్లియర్ అవ్వగానే, ఈ ట్రైనింగ్ 7 డేస్ ప్రోగ్రామ్ క్లియర్ అవ్వగానే వితిన్ 10 డేస్లో మీకు స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. అంటే పర్ డే 500 ఇంటూ 7 డేస్ 3500. అలాగే ఒక 500 వచ్చేసరికి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, మీరు ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తారు కదా. ఈ 7 డేస్ ప్రోగ్రాంలో కూడా మీకు మధ్యాహ్నం లంచ్ అనేది ఆ ట్రైనింగ్ సెంటరే ప్రొవైడ్ చేస్తుంది. మీరు మాత్రం ప్రతి డే 8 అవర్స్ మాత్రం కంపల్సరీ ట్రైనింగ్లో ఉండాలి. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 అనే ఈ టైం పీరియడ్లో మీరు 8 అవర్స్ అనేది ట్రైనింగ్ సెక్షన్లో ఉండాలి. సో ఈ ట్రైనింగ్ అనేది, ఈ 5 డేస్ ట్రైనింగ్లో ఫస్ట్ అనేది జీరో అసెస్మెంట్ జరిగినాక మీకు ఎగ్జామ్ అయినాక మీకు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది జీరో అసెస్మెంట్లో ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎగ్జామ్ పాస్ అయిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అప్పుడు మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి వస్తుంది. ఈ బయోమెట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బయోమెట్రిక్ వేయడం వల్లే మీకు స్టైఫండ్ అమౌంట్ పడుతుంది. స్టైఫండ్ అమౌంట్ 4000 అమౌంట్ పడుతుంది. ఇది అయిన తర్వాత ఈ టైం పీరియడ్లోనే మీరు టూల్ కిట్ సెలెక్షన్ పెట్టుకోవాలి. ఇదంతా అక్కడ ట్రైనింగ్లో మీ ట్రైనర్స్ చేసి పెడతారు, అది ప్రాబ్లం ఏం కాదు. మీకు కావాల్సిన టైప్ ఆఫ్ టూల్స్ అనేది మీరు అప్లై చేసుకొని ఇదంతా 5 డేస్లో చేసుకోవాలి. 6th డే వచ్చేసరికి మీకు ఫైనల్ అసెస్మెంట్ జరుగుతుంది. ఈ ఫైనల్ అసెస్మెంట్లో మీరు అన్నీ క్లియర్గా ఉండి బయటకు వచ్చిన 10 డేస్కి మీకు స్టైఫండ్ అమౌంట్ పడుతుంది. అలాగే ఇప్పుడు టూల్ కిట్ వాచెస్ వస్తున్నాయండి. ఆ వాచెస్ కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అందులో ఒక బార్కోడ్ స్కానర్ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి వెండర్ ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గరికి మనం ఆ స్కానర్ పట్టుకెళ్ళి మనకు కావాల్సిన టూల్ కిట్ తీసుకోవచ్చు. ఈ టూల్ కిట్ అనేది ఏంటంటే, ఈ టూల్ కిట్ అనేది 15,000 రూపాయల వాచర్ అండి. ఇది 15,000 రూపాయలు. అంటే మీరు నేర్చుకున్న ట్రైనింగ్ సంబంధించిన తాలూకా సామాన్లన్నీ కూడా ఈ 15,000 టూల్ కిట్ వాచర్లో ఉంటాయి. ఇవి మనం ఆ వెండర్ దగ్గర కానీ లేకపోతే ఆ కొరియర్లో వచ్చినప్పుడు మనం ఈ స్కానర్ అనేది చూపిస్తే వాళ్ళు అవి మనకి అందజేస్తారు. అలాగే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చండి. మీరు 1 lakh రూపీ వరకు మీకు లోన్కి సంబంధించి లోన్ అనేది వస్తుంది. దాని సర్టన్ బ్యాంక్ కూడా మీకు ట్రైనర్స్ చెప్తారు మీ ట్రైనింగ్ సెంటర్లో కానీ, లేకపోతే మీకు పర్సనల్గా మెసేజ్ అయినా వస్తుంది, లేదంటే బ్యాంక్ వాళ్ళైనా కాల్ చేసి చెప్తారు. టోటల్గా ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే 15 రకాల చేవృత్తుల వారికి ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ పెట్టారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటంటే మనకి 7 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ 7 రోజులకి స్టైఫండ్ 4,000 ఇస్తారు. అలాగే 7 రోజులు స్టైఫండ్ అయిపోయిన తర్వాత 15,000 రూపాయల వోచర్ ఇస్తారు. అంటే మనకు కావాల్సిన సామాన్లు, వాళ్ళు ఏదైతే సామాన్లు 15,000 రూపాయల సామాన్లు ఉన్నాయో ఆ ట్రేడ్కి సంబంధించి అవన్నీ కూడా ఇస్తారు. లాస్ట్ వన్ ఏంటంటే లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అంటే మనకి 1,00,000 రూపాయలు ముందు లోన్ ఇస్తారు, 18 నెలల్లో తీర్చాలి, 5% సబ్సిడీ. అలాగే 1 lakh అయిపోయిన తర్వాత మళ్ళీ 2 lakhs ఇస్తారు. ఇది అప్ టు 10 lakhs వరకు ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. చాలామందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలనే ఒక డౌట్ ఉందండి. ఈ ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్ వచ్చి 5 years ప్లాన్ అండి. ఇది మీరు ఇప్పుడు ఎలక్షన్ కారణం వల్ల మీకు సైట్ అనేది అవ్వకపోవచ్చు, కానీ మీరు ట్రై చేయండి, అది అప్లై అవుతుంది. ఈ వెరిఫికేషన్ జరిగేసరికి 40 days పైనే పడుతుంది. ఈ 40 days అయిన తర్వాత మీకు ట్రైనింగ్కి వెళ్ళమని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకొని మీరు ట్రైనింగ్ సెంటర్ మీకు దగ్గర ఎక్కడైతే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఈ బెనిఫిట్స్ అన్నీ పొందండి. దీనికి మించి ఇంకేమన్నా డౌట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో విశ్వకర్మ ట్రైనింగ్ ఎలా ఉంటుందన్నది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ట్రైనింగ్, సో ఈ ట్రైనింగ్ వచ్చేసరికి 7 days ప్రోగ్రామ్ జరుగుతుందండి.
సో 7 డేస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో 7 డేస్లో ఫస్ట్ వచ్చేసరికి జీరో అసెస్మెంట్ అండి. జీరో అసెస్మెంట్ అనొచ్చు, లేకపోతే ప్రీ అసెస్మెంట్ అని కూడా అనొచ్చు. సో ఈ జీరో అసెస్మెంట్ ప్రీ అసెస్లో ఏం జరుగుతుందంటే అది మీకు క్లియర్గా చెప్తాను. లాస్ట్ డే వచ్చేసరికి 7th డే వచ్చేసరికి పోస్ట్ అసెస్మెంట్ ఆర్ ఫైనల్ అసెస్మెంట్ అని కూడా అనొచ్చు, జీరో అసెస్మెంట్ అని కూడా అనొచ్చు. ఇది అసెస్మెంట్ అండి. సో అసెస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామ్స్ అండ్ వైవా. సో రిమైనింగ్ 5 డేస్ ఏం జరుగుతుందంటే మనకి బేసిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. బేసిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో 5 డేస్లో మనకి బేసిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది, బేసిక్ స్కిల్ ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు బేసిక్ స్కిల్ ట్రైనింగ్. సో జీరో అసెస్మెంట్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, అలాగే దానికి సంబంధించిన వైవా అడుగుతాం. అంటే బేసిక్ స్కిల్ అంటే మీకు ఆల్రెడీ వర్క్ వచ్చి ఉంటుంది కదా, ఆ వర్క్ గురించి ఎగ్జామ్ వైవా అడుగుతాం. దాని తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి. అంటే బయోమెట్రిక్ కోసం రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలి. సో రిజిస్ట్రేషన్ దేనికోసం చేస్తామంటే బయోమెట్రిక్ కోసం చేస్తామండి. ఈ బయోమెట్రిక్ అనేది ఎందుకంటే అటెండెన్స్ అనమాట. సో అటెండెన్స్ అనేది దేని కొరకంటే మనకి స్టైఫండ్ అమౌంట్ పడాలంటే మనం 5 డేస్ కూడా డైలీ 8 అవర్స్ చెప్పిన మనం 40 అవర్స్ అని ట్రైనింగ్ పీరియడ్లో ఉండాలండి. సో దానికోసమే ఈ బయోమెట్రిక్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మాన్యువల్ అటెండెన్స్ కూడా తీసుకుంటారండి. సో అయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు మనం 5 డేస్ ప్లాన్కి ఎలిజిబుల్ అవుతాం. ఈ 5 డేస్ ప్లాన్లో ఏమవుతుందంటే బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ స్కిల్స్ అన్నీ ట్రైనింగ్ స్కిల్స్ అయిపోయిన తర్వాత 7th డేకి వెళ్తాం. ఈ 7th డే కూడా సేమ్ ఎగ్జామ్ అసెస్మెంట్ అన్నీ జరుగుతాయి. సో అవన్నీ ఇదంతా క్లియర్ అవుతుందండి. ఈ 7 డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయంటే ఫస్ట్ ఏంటంటే బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఫస్ట్గా స్టైఫండ్ అమౌంట్ వస్తుందండి. స్టైఫండ్ అనేది దేనికంటే మీరు 7 డేస్ మీ పనులన్నీ మానుకుని వచ్చినందుకు స్టైఫండ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 15,000 టూల్ కిట్ అండి. ఈ టూల్ కిట్ అనేది ఏంటంటే మీరు సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన వస్తువులకు సంబంధించింది. మూడోది ఏంటంటే 1 lakh రూపీ లోన్, 1 lakh రూపీ లోన్ కూడా ఇస్తారండి. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం వల్ల ఇవి బెనిఫిట్స్. ఓకే, స్టైఫండ్ అనేది 7 డేస్ ఉంటాయి కదండి. 7 డేస్ మీరు వచ్చినందుకు డైలీ 500 చెప్పిన 7 డేస్ కూడా 3,500 రూపీస్ అమౌంట్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి మీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 500గా కన్సిడర్ చేసుకుని టోటల్గా మీకు 4,000 రూపీస్ అనేవి స్టైఫండ్ అమౌంట్గా ఇస్తారు. ఈ ట్రైనింగ్లో మీరు ఎవరికి డబ్బుని కట్టడం అవసరం వద్దండి, మీకే ఇస్తారు స్టైఫండ్గా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే 15,000 ఏంటంటే టోల్ కిట్ సంబంధించింది. సో దాని తర్వాత వచ్చేసరికి లోన్ అండి. ఈ లోన్ వచ్చేసరికి మీకు 1 lakh రూపీ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి 0.5% ఇంట్రెస్ట్ కట్టాలండి. ఇది వచ్చి 5% సబ్సిడీ ఉంటుందండి. అలాగే 5% సబ్సిడీ అండి. ఇది 18 monthsలో మనం క్లియర్ చేయాలండి. 18 monthsలో ఇది మనం లోన్ అనేది క్లియర్ చేయాలి. సో దీనికి డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఏంటంటే మామూలుగా మీకు అర్థం అవ్వడం కోసం బెనిఫిట్స్ కోసం ఇది చెప్పాను. యాక్చువల్గా విశ్వకర్మ లోన్ అప్లై చేయడానికి మెయిన్ ఏంటంటే 1 టూల్ కిట్ కోసం, 2 లోన్ కోసం మ్యాక్సిమం అప్లై చేసి ఉంటారు. సో అసలు యాక్చువల్లీ ఎలిజిబిలిటీ ఎలా అంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వలేదేమో నాకు అనిపించింది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నానండి. ఎలిజిబిలిటీ ఏంటంటే 18 years వచ్చి ఉండాలి పర్సన్కి. 18 years ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు. సో రెండోది ఏంటంటే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ట్రేడ్ ఎలిజిబిలిటీ అండి. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు హస్బెండ్ కార్పెంటరీ, వైఫ్ టైలరింగ్ అంటే అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులో ఒక పర్సన్కి ఒక ట్రేడ్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. మూడోది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. రేషన్ కార్డులో ఏ ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. నాలుగోది ఏంటంటే ఏ లోన్స్ మీకు ఉండకూడదు. ముద్ర లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ, టిట్కోయిల్ లోన్ కానీ ఏది కూడా లోన్కి సంబంధించిన పెండింగ్స్ అనేది ఉండకూడదు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్కి వచ్చే ముందు మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే కంప్లీట్ అయినట్టు, ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు మీకు ఒక
సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దాంతోపాటు మీకు టూల్ కిట్ వోచర్ కూడా వస్తుంది. అది మెసేజ్ రూపంలో మీకు టూల్ కిట్ వోచర్ వస్తుంది. దాంతోపాటే ఉద్యమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ కూడా మీకు పిఎం విశ్వకర్మ లాగిన్లో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుందండి. సో మీకు ఒకవేళ తెలుస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేని పక్షంలో నాకు కాంటాక్ట్ అయినా సరే, లేకపోతే నాకు కామెంట్లో పెట్టినా సరే, అది మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నా సరే నేను అది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత ఏంటంటే ఈ టూల్ కిట్ వోచర్లోనే మీకు బార్ కోడ్ అనేది ఒక మెసేజ్ వస్తుంది. ఈ టూల్ కిట్ వోచర్ నుంచి బార్ కోడ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. ఇది కూడా మీకు తెలియకపోతే నాకు పర్సనల్గా కామెంట్ చేసినా పర్వాలేదు. లేదంటే సో మనకి ఫస్ట్ వచ్చేసరికి జీరో అసెస్మెంట్ జరుగుతుందండి. దాన్ని ప్రీ అసెస్మెంట్ కూడా అంటాం. నేను ఆల్రెడీ జీరో అసెస్మెంట్లో ఎగ్జామ్ అయి కండక్ట్ చేశాను. అంటే ప్రాక్టికల్గా మీకోసం ఇది చూపిందామని వీడియో తీశాను. యాక్చువల్లీ తీయకూడదు, బయటికి రాకూడదు వీడియో కూడా. బట్ మీ అందరికీ అర్థం అవ్వడం కోసం నేను ఈ ఎగ్జామ్ జరిగే ప్యాటర్న్ అవి కూడా షూట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అయిన తర్వాత వైవా కండక్ట్ చేస్తాం. ఆ వైవాలో వాళ్ళకి ఏమొచ్చు, బేసిక్గా వాళ్ళకి ఏం తెలుసు అనే దాని మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. సో అవి కూడా మీకు క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపించాను. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఆ బ్యాచ్ తోటి ప్రీ అసెస్మెంట్ జరిగినప్పుడు ఆ బ్యాచ్ గ్రూప్ ఫోటో తీసుకుంటాం. అది తీసుకోవడం జరిగింది. సో ఎగ్జామ్ అక్కడ వరకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ డే నుంచి 5 డేస్లో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. నన్ను ఒక డే క్లాస్ తీసుకోమన్నారు. సో నేను ఆ బేసిక్ ట్రైనింగ్ స్కిల్స్లో క్లాస్ చెప్పడం జరిగింది. లైక్ విశ్వకర్మ బేసిక్ గురించి అలా చెప్పడం జరిగింది. దాని తర్వాత టూల్స్ గురించి చెప్పడం జరిగింది. లాస్ట్ వచ్చేసరికి ఫైనల్ అసెస్మెంట్ అండి. సో లాస్ట్ డే అసెస్మెంట్ అండి. అసెస్మెంట్ కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. నేను ఎగ్జామ్ అది కండక్ట్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎగ్జామ్ ఎలా జరుగుతుందని. ఎగ్జామ్ దాని తర్వాత ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించిన వైవా క్వశ్చన్లు అడిగాను. చాలామందిని అడిగాను. ప్రతి ఒక్కరిని అడగాలి, ఏం జరుగుతుంది ఏంటి ప్రాసెస్ అని అడగాలి. సో ఇది జరుగుతున్నప్పుడు ప్రూఫ్ కోసం వీడియోస్ తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకున్నాను, కానీ బయటకైతే స్ప్రెడ్ చేయకూడదు. బట్ నేను మీ అందరికీ తెలియడం కోసం, మీకు అర్థమవడం కోసం తీసుకున్నాను. చాలామంది భయపడుతున్నారు ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందని. సో ఇది ప్రాసెస్ ఇప్పటివరకు చూశారు కదండి. దీనివల్ల మీరు నా వీడియో చూశారు, ఎంకరేజ్ చేశారు. నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం హోప్ ఇచ్చారు. అసలు ఇప్పుడు ఏంటంటే దీని స్టైఫండ్, టూల్ కిట్, లోను ఇవన్నీ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే వస్తాయండి. ట్రైనింగ్ కంప్లీట్ చేసినప్పుడు 7 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. 7 డేస్ కూడా స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. అంటే 500 రూపీస్ పర్ డే వస్తుంది. సో 7 ఆల్రెడీ నేను చెప్పాను కదా, 4000 రూపీస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో కలిపి వస్తాయి. దాని తర్వాత టూల్ కిట్ కూడా, అంటే మీకు కావాల్సిన సామాన్లు, మీ ట్రేడ్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా వస్తాయి. అలాగే లోన్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో అప్పటివరకు నా వీడియో చూశారు కదండి, మీకు అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విశ్వకర్మకి అమౌంట్ అంటే స్టైఫండ్ అనమాట. అమౌంట్ అండ్ స్టైఫండ్ అనేది ఎందుకు పడలేదు? అసలు స్టైఫండ్ అంటే ఏంటంటే 7 డేస్ మీరు ట్రైనింగ్ వస్తారు కదండి. ఈ 7 డేస్ ట్రైనింగ్ కొరకు మీకు స్టైఫండ్ అమౌంట్ ఇస్తారు. పర్ డే 500 చెప్పిన, ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్లో చెప్పాను, మీకు 3500 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వచ్చేసరికి ఇంకొక 500 ఛార్జెస్ అన్నమాట. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఒక 500 కలుపుకొని మీకు 4000 రూపీస్ అమౌంట్ స్టైఫండ్లోకి వస్తుందండి. ఇది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ చేస్తారో మీ బ్యాంక్ అకౌంట్ని, ఆ అకౌంట్లోకి ఈ 4000 అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ అమౌంట్ అనేది పడట్లేదు. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ స్టైఫండ్. ఈ స్టైఫండ్ 7 డేస్లో ఈ స్టైఫండ్ అమౌంట్ పడట్లేదు. ఎందుకు పడట్లేదు అనేది నేను నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. నేను చాలా కేసెస్ చూసాను కాబట్టి అది క్లియర్గా చెప్తాను మీకు ఇప్పుడు, మీకు కొంచెం అర్థమయ్యేలాగా. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మనం 7 డేస్ ట్రైనింగ్ పీరియడ్లో మనం 40 అవర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. సో అంటే 7 డేస్లో ఫస్ట్ వచ్చి ప్రీ అసెస్మెంట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో 5 డేస్ ఏమో బేసిక్ ట్రైనింగ్, 5 డేస్ వచ్చి బేసిక్ స్కిల్ ట్రైనింగ్. సో 6th వన్ వచ్చేసరికి 7th డే వచ్చేసరికి ఫైనల్ అసెస్మెంట్ అండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఫైనల్ అసెస్మెంట్ గురించి. ఇవన్నీ కూడా నా సెకండ్ వీడియోలో క్లియర్గా చెప్పాను. అయితే ఏంటంటే ఈ 7 డేస్లో మనం ఈ 5 డేస్ మ్యాండేటరీగా తీసుకుని ఈ 5 డేస్
పర్ డేకి 8 అవర్స్ చెప్పిన. సో పర్ డేస్ 8 అవర్స్ అంటే ఎంత అవుతుందండి? 40 అవర్స్. 40 అవర్స్ అవుతుంది. సో 40 అవర్స్ అనేది మనం మ్యాండేటరీగా 7 డేస్ ఈ 7 డేస్ పీరియడ్లో 40 అవర్స్ బయోమెట్రిక్ అటెండెన్స్లో ఉండాలండి. సో బయోమెట్రిక్ అటెండెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే 8 అవర్స్ అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అండి. ఈవినింగ్ 5 వరకు. సో ఈ టైం కన్సిడర్ చేసుకుంటే మీకు 8 అవర్స్ వస్తుంది. 8 అవర్స్ ఈ టైం కన్సిడర్ చేసుకుంటే మీకు 8 అవర్స్ వస్తుంది. అంటే బేసిక్ ట్రైనింగ్లో 5 డేస్కి 8 అవర్స్ చెప్పిన ఉంటే మీకు మొత్తం ఏమవుతుందంటే 40 అవర్స్ ఉంటుంది. సో 40 గంటలు మీరు ఈ ట్రైనింగ్లో ఉండాలి. ఓకేనండి, ఇది చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గ్రూప్ ఫోటోలో కంపల్సరీగా ఉండాలండి. గ్రూప్ ఫోటో ఉంది చూసారా, గ్రూప్ ఫోటో దిగుతారు. ఆ గ్రూప్ ఫోటోలో మాత్రం మ్యాండేటరీగా మార్నింగు అలాగే ఈవినింగు మ్యాండేటరీగా ఉండాలండి. ఈవినింగ్ మ్యాండేటరీగా ఉండాలండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ అసెస్మెంట్, జీరో అసెస్మెంట్కి అండ్ ఫైనల్ అసెస్మెంట్. 2 అసెస్మెంట్లో మీ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ, వైవో జరుగుతున్నప్పుడు కానీ, ఆ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ అదే చెప్తున్నాను, ఫొటోస్ అనమాట. ఈ ఫొటోస్ అనేది ఏంటంటే ఇది ఒక ఎవిడెన్స్. మీరు ఈ 7 డేస్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారనడానికి ఈ ఫొటోస్ ఎవిడెన్స్. దీనికి తగ్గట్టుగా వీడియోస్ కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారండి. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని పర్సన్ అనేవాడు 7 డేస్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారా లేదని చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత ఇది ఏం చదువుతుందంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్ కార్పొరేషన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మీదంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు స్టైఫండ్ అమౌంట్ మీ అకౌంట్లో నేరుగా మీ అకౌంట్కి వేస్తారు. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ ట్రైనింగ్ సెంటర్ వరకే పరిమితం. ఈ అమౌంట్ గురించి ట్రైనింగ్ సెంటర్ ఎటువంటి బాధ్యత వహించదు. ఓకేనా, దానికి బాధ్యత వహించేది ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మీదంతా కరెక్ట్గా ఉందా లేదా, ఎగ్జామ్ కరెక్ట్గా రాశారా, ఫైనల్ అసెస్మెంట్ రిజల్ట్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎన్ఎస్డిఎల్ కార్పొరేషన్ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మీకు అమౌంట్ పడుతుంది. దీనికి సంబంధించిన తాలూకా ఈ స్టైఫండ్ సంబంధించిన తాలూకా ఎవరు కూడా మీకు ఇన్ఫర్మేషన్లో షేర్ చేయరు. ఎందుకంటే దీనికి కాలేజీకి సంబంధం లేదు, మీ సేవకి సంబంధం లేదు, సచివాలయం సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఇదేంటంటే ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. మీరు ట్రైనింగ్లో కరెక్ట్గా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరంలా. ఆ స్టైఫండ్ అనేది నేరుగా ఎన్ఎస్డి వాళ్ళు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఇన్ కేస్ అన్నీ కరెక్ట్గా ఉన్నా అయినా మాకు డబ్బులు పడలేదు అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఈ అప్రూవల్ అనేది అవ్వకపోవచ్చు. కానీ అవుతుంది, కంగారు పడకండి. నాకు వచ్చిన కేసెస్లో కొంతమందికి 1000 రూపాయలు పడింది, కొన్ని అకౌంట్లో 3000 రూపాయలు పడినాయి, సో కొంతమంది అకౌంట్లో 4000 పడినాయి. సో ఇది ఇండియా వైడ్ జరుగుతుంది కాబట్టి బల్క్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓవర్లాప్ అయిపోతుంది అమౌంట్. సో ఆ విధంగా జరిగి ఉండొచ్చు. ఇలా పడడానికి గల కారణం ఏంటంటే ఆ విధంగా కూడా జరిగి ఉండొచ్చు. సో మీరు ఫైనల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకోటి ఉద్యమ్ అసిస్ట్ ఈ సర్టిఫికేట్ ఇస్తారు.
ఈ 2 సర్టిఫికేట్లు ఉద్యమ అసిస్టెంట్ సర్టిఫికేటు అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసరికి మనం ట్రైనింగ్ సెంటర్లో ఇస్తారండి. ఇది వచ్చేసరికి మనకి పిఎం విశ్వకర్మ లాగిన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు స్టైఫండ్ గురించి ఎవరిని అడగాలి అనేది మీ క్వశ్చన్. సో స్టైఫండ్ గురించి ఎవరిని అడగనవసరం లేదండి. సో ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే. దీనికి సంబంధించిన టూల్ కిట్ కూడా మీకు త్వరలోనే ఆఫ్టర్ ది ఎలక్షన్స్ అవ్వగానే ఇది కూడా మీకు డెలివరీ చేసేస్తారు. సో ఈ 2 విషయాల్లో మాత్రం మీరు ఎటువంటి కంగారు పడకండి, ఆందోళన చెందకండి. డెఫినెట్గా అమౌంట్ పడుతుంది. ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్కరికి స్టైఫండ్ అమౌంట్ 4,000 పడుతుంది. అలాగే టూల్ కిట్ కూడా మీకు వస్తాయి. ఓకేనా? సో మీరు కంగారు పడి కాలేజీలు అంటే తిరిగి ట్రైనింగ్ సెంటర్లు అడగడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ట్రైనింగ్ ఇవ్వడం వరకు వాళ్ళ బాధ్యత. ట్రైనింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది? సో ట్రైనింగ్ సెంటర్ ఏంటి? సో ట్రైనింగ్ సెంటర్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం వరకే వాళ్ళు, అంటే మీరు 7 days ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేసి ఫస్ట్ డే ఎగ్జామ్ అండ్ లాస్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేసి మధ్యలో బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం వరకే వాళ్ళ బాధ్యత. ఒకసారి మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత, ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెంటర్ వాళ్ళకి ఈ స్టైఫండ్ గురించి కానీ ఈ టూల్ కిట్ గురించి కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒకవేళ ఉంటే మీకు షేర్ చేస్తారు. అలా అని చెప్పి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. స్టైఫండ్ అనేది మీకు ఎన్ఎస్డిసి కార్పొరేషన్ నుంచి వస్తుంది. సో కాలేజీలో ఎక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఎంటర్ చేయరు. ట్రైనింగ్ ఇవ్వడం వరకే వాళ్ళ బాధ్యత. సో రిమైనింగ్ స్టైఫండ్ ఈ టూల్ కిట్ అన్నది ఫర్దర్గా జరిగే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? మీకు అంతా అర్థమవుతుందని నేను చెప్పేదని అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోండి. మీకు కంగారు పడకండి. నేను ఒకటే సింపుల్గా చెప్తాను, మీరు కంగారు పడకండి. అమౌంట్ అనేది వస్తుంది. కొంచెం లేట్ అయినా అమౌంట్ అనేది వస్తుంది. అలాగే టూల్ కిట్ కూడా వస్తుంది. మీరు కంగారు పడి ఇక్కడక్కడ తిరిగి మీ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చడం చేయకండి. ఓకేనండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు ఎవరికి ఈ ప్రోగ్రామ్ గురించి ఎవరికి అమౌంట్ అనేది ఇవ్వనవసరంలా. ఏదైనా జిరాక్స్కి అయితే ఒక 20 రూపీస్ 40 రూపీస్ ఖర్చు అవుతుంది, అంతకు మించి ఏమీ అవ్వదు. సో మీరు ఎవరికి కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని అటు ఇటు తిరగకండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. స్టైఫండ్ అమౌంట్ మాత్రం కంపల్సరీ మీ అకౌంట్లో పడుతుంది. అలాగే టూల్ కిట్ కూడా మాకు ఎవరో తెలిసిన తర్వాత మేము అది మీకు పంపిస్తాం. ఇది ఒక్క సెంటరే కాదు, ప్రతి సెంటర్లో కూడా స్టైఫండ్ అమౌంట్ వాళ్ళకి సంబంధం ఉండదు. ఓకేనా? ఆ ట్రైనర్స్కి కానీ ఆ మేనేజ్మెంట్కి కానీ సంబంధం ఉండదు. ఇదంతా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే చేస్తారు. ఈ టూల్ కిట్ జనరేషన్ కూడా వాళ్ళే చేస్తారు. ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ కంప్లీట్ చేయడం వరకే కాలేజ్ వరకు చూసుకుంటారు. ఓకేనండి? మీకు ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చి చాలా రోజుల కిందట అప్లై చేసుకున్నాం, కానీ ఇప్పటి వరకు మాకు ట్రైనింగ్ పిలవలేదు. సో దానికి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే విశ్వకర్మలో నేను పని చేస్తున్నాను కాబట్టి నాకు దీని గురించి తెలుస్తుంది. లాస్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్గా ఏమేమి జరుగుతుందో కూడా చూపించాను. సో ఇప్పుడు కూడా మీరు నన్ను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను ఇండివిజువల్గా కాంటాక్ట్లో చెప్పలేను. ఇలా చెప్తే అందరికీ రీచ్ అవుద్దన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ దీనికోసమే, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. దీనివల్ల నాకు వచ్చేదేం లేదు, నా టైం వేస్ట్ తప్ప ఏముండదు. అందరికీ చెప్పాలి కాబట్టి ఇది ఒక వీడియోలో చెప్తే బాగుంటుంది అనేసి వీడియోలో చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అప్లై చేసుకోలేదు. ఈ 18 ట్రేడ్లు విశ్వకర్మకు సంబంధించి 18 వృత్తులకి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఇది వాళ్ళకు కూడా మీరు తెలియచేయండి, నా వీడియో షేర్ చేయండి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని సర్వర్ ఆగుతుందేమో కానీ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అయినా సరే, ఎలక్షన్స్ అయిపోయాయి కానీ అప్లై చేసుకో. పిఎం విశ్వకర్మ లోన్ వచ్చి 1 lakh రూపీస్ అండి. సో ఈ 1 lakh రూపీస్ ఎలా పే చేయాలంటే 5% ఇంట్రెస్ట్ వడ్డీ, 5% వడ్డీ. వ్యవధి ఎంతంటే 18 నెలలు. 18 నెలల్లో క్లియర్ చేయాలండి. 18 నెలల్లో క్లియర్ చేస్తే మీకు వేరే లోన్ ఇస్తారు, అది 3 lakhs. ఇది కూడా 5% ఇంట్రెస్ట్ రేటు. ఇది వచ్చేసరికి 30 నెలల్లో పే చేయాలి. 30 నెలల్లో పే చేయాలి. అయితే ఇప్పుడు 1 lakh స్కీమ్ వచ్చేసరికి ఏంటంటే 5%, అంటే 1 lakhకి 5% వడ్డీ వేసుకుంటే 5,000 అవుతుందండి. 5,000, 5,000 రూపీస్ వడ్డీ, దట్ ఈజ్ ఇంట్రెస్ట్.
సో ఈ 1 ల్యాక్లో 5,000 ఇంట్రెస్ట్ చేసేస్తే 95,000 అమౌంట్ వస్తుంది. ఈ 95 అమౌంట్ డైరెక్ట్గా ట్రైనీకి ఇవ్వరు, ట్రైనీకి డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వరండి. సో ఈ లోన్ కావాలంటే మనం ఒక షాప్ పెట్టుకోవాలి. ఈ షాప్కి రెంటల్ అగ్రిమెంట్, అండ్ ఉద్యమ అసిస్టెంట్ సర్టిఫికేట్, ఉద్యమ అసిస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటు అండ్ ఆధార్ కార్డ్. సో ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలవాలండి. బ్యాంక్ మేనేజర్ని ఎవరిని కలవాలంటే బ్యాంక్ మేనేజర్ని కలవాలి. ఇవన్నీ తీసుకుని వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలవాలి. సో ఈకు లోన్ రావాలంటే 1 ల్యాక్ రూపీ లోన్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ని కలవాలి. సో కలిసినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ మేనేజర్ మీకు 95,000 రూపీస్ అమౌంట్ ఇస్తాడు. సో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి 95,000 అమౌంట్ ఇస్తారు. అంటే 5,000 లెస్ చేసి 1 ల్యాక్లో 5,000 తీసేస్తే 95,000. ఈ 95,000 మనం 18 మంత్స్లో పే చేయాలి. 18 మంత్స్లో పే చేయాలి. 18 మంత్స్లో అంటే పర్ మంత్ ఎంత పడుతుందంటే అండి, పర్ మంత్ వచ్చేసరికి 5,277 పాయింట్ సంథింగ్, అంటే నియర్గా అప్రాక్సిమేట్గా 5,278 రూపాయలు పర్ మంత్ పే చేయాలి. మంత్ ఇలా 18 మంత్స్ పే చేయాలి. ఇలాగా 1 మంత్ పే చేయాలి, ఇలా 18 మంత్స్ పే చేయాలి. ఇలా 18 మంత్స్ పే చేసి కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి 3 lakhs రూపీస్ లోన్ అనేది ఇస్తారు. అయితే ఏంటంటే ఈ 1 lakh అమౌంట్ అనేది మనకి డైరెక్ట్గా ఇవ్వరు. మనం షాప్ పెట్టి ఎక్కడైతే మనం వస్తువులు కొనుక్కుంటామో వాళ్ళకి అమౌంట్ వేస్తారు తప్ప మనకి చేతికైతే అమౌంట్ అయితే ఇవ్వరండి. దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేశాను. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పిఎం విశ్వకర్మ కాన్సెప్ట్లో మనకి బెనిఫిట్స్ వచ్చేసి 3 ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టైపెండ్. ఇది ట్రైనింగ్ పూర్తి చేస్తే 4,000 రూపీస్ పడతాయి. రెండోది వచ్చేసరికి టూల్ కిట్. ఇది కూడా 15,000 రూపాయలు విలువైన టూల్ కిట్. ఇది కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. మూడోది వచ్చేసరికి ఏంటంటే లోన్. ఈ లోన్ వచ్చేసరికి 1 lakh రూపీ. సో ఈ 1 lakh రూపీ లోన్ గురించి మీకు ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లోన్ వచ్చేసరికి 1 lakh రూపీ. ఈ 1 lakh రూపీకి 5% ఇంట్రెస్ట్ పే చేయాలి 18 నెలల్లో. ఈ 18 నెలల్లో 5% వడ్డీతో 1,00,000 రూపాయలు కానీ క్లియర్ చేసేస్తే మీకు 3 లక్షల రూపాయలు మళ్ళీ అమౌంట్ ఇస్తారు. దానికి 5% ఇంట్రెస్ట్ 30 నెలల్లో పే చేయాలి. ఓకేనండి. సో ఇలా పే చేయడం వల్ల మీకు దీని తర్వాత 6 lakhs ఇస్తారు. దాని తర్వాత 10 lakhs ఇస్తారు. ఇది 10 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 1 lakh 5% అంటే 5,000 ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ 5,000 తీసేసి 95,000 రూపీస్ ఇస్తారు. అయితే ఇది నేరుగా ట్రైనింగ్ అయితే ఇవ్వరు. సో దీనికి ఏం చేయాలంటే మనం ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్ రెంటల్ అగ్రిమెంటు, అలాగే ఉద్యమస్తుల సర్టిఫికేటు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మనం బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. తీసుకుని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ మేనేజర్ అప్పుడు ఈ 95,000లో 5,000 అదే 1 lakh 5,000 తీసేసి 95,000 18 మంత్స్కి పే చేయాలి. 18 మంత్స్ పే చేయాలంటే పర్ మంత్ 5,277 పాయింట్ సంథింగ్ పడుతుంది. అది అప్రాక్సిమేట్గా 5,278 రూపాయలు పర్ మంత్ పే చేయాలి. ఇలా 18 నెలలు కట్టిన తర్వాత అన్నీ క్లియర్ అయిపోతేనే మీరు సెకండ్ స్టేజ్కి వెళ్తారు. అది కూడా క్లియర్ అయిపోతే థర్డ్ స్టేజ్కి వెళ్తారు. ఇది ఒక బ్యాంక్ ప్రాసెస్ అండి. ఇదంతా ఎలక్షన్ అయిపోయాక జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అంతా ఈ టూల్ కిట్స్ కూడా ఇంకా జనరేట్ అవ్వలేదు. ఇదంతా ఎలక్షన్ అయిన తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తారు, లేదంటే సెంట్రల్ కూడా మీకు ఇంటిమేషన్ ఇస్తారు. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ వీడియో బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కాదు, షేర్ కూడా చేయండి. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకునేలా చేయండి. ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో చూసినందుకు. సో మరికొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ప్రకాష్. బాయ్.